సిటీ ఇండియా న్యూస్ తెలుగు. నా పేరు శాంతన్న యాదవ్. నేను జిల్లా గొర్రెల పెంపకదారుల సహకారైన చైర్మన్. నేను గత సంవత్సరం కింద హైదరాబాద్లో చేసే సదర్ని మేము 10 సంవత్సరాల కింద తీసుకొచ్చినాం. ఇక్కడ తీసుకొచ్చి పెద్ద ఎత్తున మా పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున మేము జరిపినాము. ఆ జరుపుకము చూసి మా యాదవులు మట్టము ప్రతి ఊర్లో మండలంలో అన్ని జరుపుతున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున జరుపుతున్నారు. ఆ సదరు కూడా ఉత్సవాలు కూడా గవర్నమెంట్ మాకు అనౌన్స్ చేసినందుకు, గవర్నమెంట్కి వెళ్ళి అనౌన్స్ చేసినందుకు వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఇక్కడ ఫస్ట్ జ్యోతి పూజ ఉంటుంది. ఆ తర్వాత దున్నపోతుల ఆట ఉంటుంది. ఈరోజు ఫస్ట్ వచ్చే వ్యక్తి మన మామనార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఎంపీ గారు, అదేవిధంగా మా కుల పెద్దలందరూ, మన జిల్లా మా తెలంగాణ స్టేట్ అధ్యక్షుడు, మా అఖిలబాద అధ్యక్షుడు చింతల రవి గారు, మా అశోక్ అన్న బీజేపీ లీడరు, మా అందరూ వస్తున్నారు. పెద్ద ఎత్తున మా ప్రజలందరూ రావాలని, మా యాదవ్ బంధువులు అందరూ రావాలని, మా పాలమూరు ప్రజలందరికీ ధన్యవాదాలు రావాలని మనవి చేస్తున్నాము. నా పేరు పెద్దగొల్ల నరసింహ యాదవ్, సదరు ఉత్సవ కమిటీ అధ్యక్షుడిని. ఈరోజు రాత్రికి జరిగే సదరు ఉత్సవానికి, పాలమూరులో జరిగే సదరు ఉత్సవానికి పుర ప్రముఖులు, మహబూబ్ నగర్లో ఉన్న అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అందరూ కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఈ యొక్క సదర్ కార్యక్రమంకి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. భారీ ఎత్తున రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాత్రికి 7 గంటలకు మన గౌరవనీయులు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ గారు మరియు మా కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరూ హాజరవుతారు. కాబట్టి యాదవ సోదరులకు, ముఖ్యంగా మా యాదవ సోదరులకు తెలియజేయడం ఏమనగా, మీరు అందరూ పెద్ద ఎత్తున గడియారం దగ్గర 7 గంటలకు రావాలని కోరుకుంటూ, అట్లే పుర ప్రముఖులకు అందరికీ పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాను. మహబూబ్నగర్ జిల్లా. నా పేరు రమేష్ యాదవ్, అఖిల భారత నియోజకవర్గం అధ్యక్షుడిని. సదరు అనేది గత చరిత్రలో బీఆర్లో చేసేది. బీఆర్లో చేస్తుంటే మా కుల బంధువులు అయిన హైదరాబాదు పెద్దలు బీఆర్లకు పోయి ఈ సదరు ఏ విధంగా చేస్తారు అని చెప్పి దాని సారాంశం అంతా తెలుసుకొచ్చి హైదరాబాద్లో చేస్తుండ్రు. గత 30 ఏళ్ళ నుండి కూడా హైదరాబాద్లో చేస్తుంటే, ఇక్కడ మహబూబ్నగర్లో ఉన్న పెద్దలు మా శాంతన్న యాదవ్ గారు, ఆయన ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల కింద హైదరాబాద్ పోయి సదర్ చూడడానికి పోయి, ఆయన కూడా నా మహబూబ్నగర్ పట్టణంలో నేను చేస్తే మా యాదవులందరూ కూడా గ్రామాలలో చేస్తారు. ఈ సదరు అనేది కూడా నేను నా జిల్లాలో కూడా నేను తీసుకుపోయి గ్రామాలలో కూడా దీన్ని సదర్ని చేపిస్తే మా మహబూబ్నగర్ పట్టణ ప్రజలకందరికీ కూడా సత్యశ్యామలంగా, ఇక్కడ యాదవులకు అందరికీ కూడా మంచిగా ఉంటుంది. అన్ని కుల బంధువులకు అందరికీ కూడా ఒక కులము అనేది కాదు, ఒక మతము అనేది కాదు, ఈ మానవ జన్మలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ సదరుకు అందరూ పాల్గొని అందరూ కూడా జయపాంతం చేయాలని మనవి చేసుకుంటా. ఇంకొకటి ఏంటంటే, పద్మావతి కాలేజ్లో బీపీ మండల్ అటువంటి విగ్రహం కూడా శాంతన్న యాదవ్ నెల రోజుల కింద ఆ విగ్రహాన్ని కూడా స్థాపించింది. అక్కడ కూడా ఆయన కూడా బీఆర్లో పుట్టిన ఆయనను కూడా తీసుకొచ్చి మహబూబ్నగర్ ఒడ్డున సాయిల్ యాదవ్, శాంతన్న యాదవ్ ఇద్దరు ఆధ్వర్యంలో కూడా అది గతంలో ఆ విగ్రహం కూడా మేమందరం కూడా ఆయన ఎంబడి ఉండి, వాళ్ళిద్దరు ఎంబడి ఉండి కూడా జయవంతం చేసినాము. ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రాంకు మహబూబ్నగర్ పట్టణ ప్రజలందరూ కూడా యాదవుల బంధువులకు అందరికీ కూడా తెలియజేసేది ఏమనంటే, సాయంత్రం 6 గంటల నుండి 11 గంటల వరకు ఈ ఉత్సవంలో కంటిన్యూగా సాగుతుంటాయి. ఆ టైం వరకు కూడా మీరు అందరూ పాల్గొని యాదవులు కుల బంధువులందరూ కూడా బర్రెపోతులు ఆటలు ఆడిపియాలని చెప్పి మనవి చేస్తున్నా. పాలమూరు జిల్లా ప్రజలకు మరియు యాదవ కుల బంధువులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు బుధవారం సాయంత్రం 7 గంటలకు గడియారం చౌరస్తాలో సదరు నిర్వహించును. గత 9 సంవత్సరాలు అయిపోయింది, ఇది 10వ సంవత్సరం కావున అందరూ తప్పకుండా మహిళా ప్రతినిధులు, మన ముఖ్య అతిథి గారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు. అలాగే పూర్వ ప్రముఖులు
మరి వాళ్ళు ప్రజాప్రతినిధులు అన్ని కులాల సమేతంగా ఈరోజు టౌన్లో అంగరంగ వైభవంగా సాయంత్రం జరగబడును. కావున ఈ యొక్క సదర్ సయాటలను మీరు అందరూ బాగా పంచుకొని ఏదైతే యువకులు కానీ మహిళా ప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఈ సదర్ సయాటను అందరూ జయప్రదం చేయగలని కోరుతున్నారు. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాల నుంచి మామూలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్న సదర్ సమ్మేళనము ఈరోజు సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. మరి సదర్ కార్యక్రమాన్ని మరి వార్డులో కూడా చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తొందరగా ముగించుకొని మరి గడియారం చివరకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే మరి పోయినసారి 4-3 అయిపోయింది, లేట్ అయిపోయింది. కాబట్టి ఈసారి అట్లా కాకుండా మరి 12 గంటల లోపలనే ఖతం చేసుకుందాం. కాబట్టి మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా గడియారం వ్యవస్థలో అయిపోతుంది. కానీ మన ప్రముఖులు, ముఖ్య నాయకులు, మన శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు, మరి రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవి గారు, మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట నరసయ్య గారు, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి ఇది యాదవుల పండుగ. కాబట్టి యాదవుల పండుగ అయినా కూడా అన్ని కులాలను కలుపుకొని ఈ సదర్ సమ్మేళనం జరుపుతున్నాం. కాబట్టి మరి కులం మతం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సదరులో పాల్గొని జయప్రదం చేయగలరని మనం చేస్తున్నాం.